నువ్వరిస్తే అరుపులే, అదే నేనరిచాననుకో పిడుగులు. కరెక్ట్ బాబాయ్, పర్ఫెక్ట్ గా చెప్పావు. నా చెల్లికి పెళ్లి చేయడానికి నువ్వెవరో? ఈ ఊరి ప్రజల కోసం కట్టిన డ్యామ్ లో నీళ్లు ఎత్తుకెళ్లి ఆ కురేషి గాడికి ఇవ్వడానికి నువ్వెవడివి? నేనా ఫ్యాక్టరీ కట్టకుండా ఆపగలను, మరి నువ్వు జెండే గారిని నీ చెల్లెలి మెళ్ళలో తాళి కట్టకుండా ఆపగలవా? నువ్వు ఆ కురేషి మీతో ఎంత మంది వచ్చినా సరే రప్పాడించేస్తాడు. శభాష్ బాబాయ్, మళ్ళీ పర్ఫెక్ట్ గా చెప్పావు. నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆదిశంకర్ రెడ్డి, ఆపండి, వదలండి. శంకర్ రెడ్డి చేతులు చచ్చిపోద్దన్నా. అన్నా చెప్పేది ఎంత చూస్తాను అన్నారా? బావా, అక్కడెప్పుడు సేవ్ చేశారు? మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అన్ని చెప్తారు, నన్ను అనాల్సిన మాటలన్నీ అనేశారు కదా. సారీ బావా, మీ గురించి తెలిసి కూడా నోరు పారేసుకున్నాం. లంపలేసుకుంటాం, క్షమించండి బావగారు. వద్దులే, మళ్ళీ మీ బుగ్గలు కందిపోతే మా తమ్ముళ్ళు బాధపడతారు. నువ్వెప్పుడో వదిని సేవ్ చేసుంటావని మాకు ముందే తెలుసన్నయ్య. నీ నోటితో చెప్తే వినాలనే మేము ఇప్పటిదాకా వెయిట్ చేసాం. బావా, అక్క ఎక్కడుంది? నాకు వెంటనే తనని చూడాలని ఉంది. ఇప్పుడు చూడడం కుదరదు, కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తాను, మాట్లాడండి. హలో శ్రావణి, ఎలా ఉన్నారు? హలో అక్క, ఎలా ఉన్నావు అక్క? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నీకేమవుతుందో అని మేము చాలా టెన్షన్ పడ్డాం అక్క. మీ బాగుండగా నాకేమవుతుంది? వాళ్ళ వదిన సేఫ్ గా ఉందని తెలిసి కూడా, అన్నయ్య నీ భార్య నీకు దొరికింది కదా, ఇక మా భార్యలతో మేం కాపురం చేసుకోవచ్చా అని నోరు తెరిచి అడగని అమాయకులు నా తమ్ముళ్ళు. నేను చెప్పేంత వరకు నాకు ఎదురు చెప్పని గొప్పవాళ్ళు నా తమ్ముళ్ళు. భరత లక్ష్మణుల గురించి ఆ రాముడు ఎంత గర్వపడ్డాడో నాకు తెలియదు గాని, నా తమ్ముళ్ళ గురించి తలుచుకుంటుంటే నా గుండె నీరైపోతుంది బాబాయ్. నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఎంత మంచివాళ్ళు సార్ మీరంత మంచివాళ్ళు కాబట్టి ఇలాంటి మంచివాళ్ళు మీ తమ్ముళ్ళు అయ్యారు. మీ అన్నదమ్ముల కథని సినిమాగా తీస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ ఆడేస్తుంది సార్. అదే సీరియల్ గా తీస్తే టాప్ టీఆర్పీ వస్తుంది, 1000-1500 ఎపిసోడ్ నడిచిపోద్దండి. అదే వెబ్ సిరీస్ తీస్తే వద్దు బాబాయ్. వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది నా తమ్ముడికి నచ్చదు. వాళ్ళింకా పాలు తాగే పసిపిల్లలు. అవును సార్, పాపం మీరు ఎలా చెప్తే అలా వింటారు. వెళ్ళండి బాబు, మీరు ఇంకా ఇక్కడే ఉంటే మీ అన్నయ్య గారు ఇంకా ఎక్కువగా ఎమోషన్ అవుతారు. వెళ్ళి మీరు నిద్రపోండి. గుడ్ నైట్ తమ్ముళ్ళు. గుడ్ నైట్ అన్నయ్య.
వచ్చేసారా? వెళ్ళి తలుపేసేసండి. నువ్వు వెళ్ళి శ్రావణి గదిలో పడుకో, పెద్దోడు వస్తాడు కదా అప్పుడు వేసుకుంటా డోరు. అదేంటి పంతులు గారు ముహూర్తం పెట్టారు కదా? యాజ్ ఇట్ ఈస్ గా మా అన్నయ్య అడ్డుపడ్డాడు. మా ఇద్దరిని ఐస్ చేసి పంపించేశాడు. అదేంటి మా అక్క సేఫ్ గానే ఉంది కదా, అయినా కూడా మనం దూరంగానే ఉండాలా? దూరంగా ఉండమనే అన్నయ్య ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళు ఉండాలని గట్టిగా అడగలేకపోయారా? మా విషయాలు కూడా అన్నయ్యే మాట్లాడితే ఇక మేమేం అడుగుతాం? అంటే మీ అన్నయ్య గారు చెప్పింది విని చేతులు ఊపుకుంటూ వచ్చేసారనమాట. ఏం చేయమంటావు? అన్నయ్య మాటకి ఎదురు చెప్పలేం కదా. వదన దొరికిన తర్వాత కూడా అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది. మనం ఇలానే ఆయన చెప్పిన దానికల్లా తలుపుతూ ఉంటే లైఫ్ లాంగ్ ఒంటరితనమే. అయితే ఏం చేద్దామంటావు? వెళ్ళి మీ అన్నయ్యని నిలదీస్తాను. నువ్వెళ్ళి అడుగుతావా? బాగోదేమోనే. మీ వల్ల అవలేదు కదా, మేమే పోయి అడుగుతాం. వద్దే, ఇంకొన్నాళ్ళు ఆగుదాం. ఇంకా ఆగేదేంటి? ఇలా అయితే మన పిల్లలు పుట్టేదెప్పుడు, మనం పేరెంట్స్ అయ్యేదెప్పుడు? నాకు అలాగే అనిపిస్తోంది, కానీ అన్నయ్యని అడగాలంటేనే ఇబ్బందిగా ఉంది. అందుకే కదా నేను అడుగుతానంటున్నా. మీరు నా వెనకుండండి చాలు. రండి.